పూరణ అంటే ఏంటి, ఎక్కడ కలుగుతుంది, ఎలా కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది? 4 ప్రశ్నలు ఉన్నాయి పూరణలో. బాగుంది. విల్ ట్రై, విల్ సెర్చ్ ఇన్. మనము ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళామో మన లోపలికి వెళ్ళినట్టే లెక్క. గతములో వాళ్ళు లోపలికి వెళ్ళారు అని అంటే యాస్ట్రల్ లెవెల్కి వెళ్ళినట్టు లెక్క. ఎందుకని విశ్వములో యాస్ట్రల్ ఫీల్డ్లో వర్కే జరుగుతుంది. వాళ్ళు యాస్ట్రల్లోకి వెళ్ళారు, హయ్యర్ లెవెల్స్ చూశారు, లెవెల్ నుంచి అవుటర్ని చూశారు. వాళ్ళ కనెక్టివిటీ అది. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు విశ్వాన్ని అనలైజ్ చేయగలిగారు. మన యోగ అప్పటికి కూడా విశ్వమూలం నుంచి వాళ్ళకి ఏమైనా థాట్స్ వస్తాయి. విశ్వమూలము ఏది ప్రొజెక్ట్ చేస్తుందో ఆ థాట్స్ వాళ్ళకి వస్తాయి. ఆ థాట్స్ జనరల్గా విశ్వమూలం నుంచి వచ్చినటువంటి థాట్స్ ఆ ఇండివిజువల్ని, ఆ విశ్వమూలము కానీ విశ్వాధిపతులు కానీ ఎలా డెవలప్ చేయదలుచుకున్నారో ఆ థాట్స్ వాళ్ళకి అందుతాయి. దానివల్ల వాళ్ళు డెవలప్ అవుతారు. మన యోగంలోకి వచ్చేటికల్లా మన సాధన ఎలా ఉందంటే, విశ్వములో ఉన్నటువంటి మ్యాన్ ఫామ్లో ఉన్నటువంటి ఈడా పింగళ సుషుమ్నాలో తొలుచుకొని లోపలికి వెళ్ళి హ్యూమన్ ఫామ్ అనేటువంటి ఏథరిక్ ఫామ్లోకి మనం వెళ్తాం. కాబట్టి ఏథరిక్ ఫామ్లో ఉండి మనము ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేయటము అనంటే పరిసరముల మీద యుద్ధం, మన చుట్టూ ఉన్న పరిసరముల మీద యుద్ధం చేస్తున్నాం. పరిసరముల నుంచి మనకు సూచనలు రావచ్చు, ఆర్డర్స్ రావచ్చు మన పరిశ్రమల నుంచి. ఎందుకని అనంటే ఆ పరిసరములు కూడా కొద్దిపాటి వెలుగులతో ఉన్నటువంటి ఆవరణలే. ఏదైనా సరే మనకు ఒక సూచన కానీ ఒక శబ్దము కానీ వినపడాలి అని అంటే ఆ శబ్దాన్ని క్యారీ చేసేటువంటి క్యారియర్ ఉండాలి. తర్వాత శబ్దమును తీసుకొని వచ్చే మార్గము ఉండాలి. 2 పాయింట్లు. ఈ మార్గము క్యారియరు 2 ఎక్కడుంటాయి? ఉంటాయా ఉండవా అనంటే అవి నాన్ ఎగ్జిస్టెంట్గా ఉంటాయి. అంటే నువ్వు ఉన్న లెవెల్ కంటే అంతరంగా ఉంటాయి. నువ్వు ఏ లెవెల్లో నీ కాన్షియస్నెస్ ఉందో ఆ లెవెల్లో కూడా ఉంటాయి అవి. దానికంటే అంతరంగా కూడా ఉంటాయి. ఈ అంతరంగా ఉన్నటువంటి ఫోర్సులని, అలాంటి నాన్ ఎగ్జిస్టింగ్ ఫోర్సులని మనం ఏమంటాం అంటే అన్మానిఫెస్టెడ్ అంటాం. ఈ అన్మానిఫెస్టెడ్ ఫోర్సెస్ ప్లస్ ఆ అన్మానిఫెస్టెడ్ ఫోర్సెస్ నుంచి వచ్చేటువంటి భావనలని క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటిది ఒకటి ఎయిర్, అంటే ద్రవ్యం అనమాట. అది పికప్ చేసుకొని మన దాకా ఇస్తుంది, క్యారీ ఫార్వర్డ్ ముందుకు తీసుకొచ్చి మనకు అందిస్తుంది. దాన్ని క్యారీ అవుట్ ప్రిన్సిపుల్ అంట, ఎయిర్ క్యారీ అవుట్ అంట. అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఇది ఎయిర్ క్యారీ అవుట్ అంటే? మన మనస్సు అనేటువంటి ఆవరణ నుంచి తీసుకొస్తుంది. మన మనస్సు ఆవరణ అంటే మన లిమిట్ దాకా, మన మూలము కేంద్రము నుంచి మన బయలుదేరిన బిగిన్ దగ్గర నుంచి మన విశాలత ఆవరణ ఏదైతే ఉందో ఆ ఆవరణ వరకు పరిపూర్ణంగా ఆవహించి వ్యాపించి ఉన్నటువంటిది మనస్సు. ఈ ఆవరణలో నుంచి అంటే ఆ మనస్సులో నుంచి ఆ మనస్సు ఇవ్వదలుచుకున్నటువంటి విషయాన్ని తన
క్రింది లెవెల్స్కి అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రొజెక్టర్ ఎవరు ఏమన్నారు? స్ఫురణ కదా అడిగింది. ఈ స్ఫురణకి ప్రొజెక్టర్ ఎవరు? మనస్సు. కాబట్టి మొట్టమొదటి ఫస్ట్ ఎగ్జిస్టెంట్ మనస్సే, ఫస్ట్ మౌల్డర్ కూడా మనస్సే. మనస్సు అనంటే అది ఎవరి సొంతమో వాళ్ళు లెక్క, వాళ్ళు వాళ్ళ మనస్సు ద్వారా పనిచేస్తారు. కాబట్టి మనస్సు నుంచి మనకు ఒక విధానమును తెలియజెప్పేటువంటి మార్గమే స్ఫురణ. ఈ స్ఫురణకి ఏం కావాలనుకున్నాం మనం? మార్గం కావాలి, క్యారియర్ కావాలి. ఈ మార్గము ఎలా వస్తుంది అనంటే ఈ మనస్సు అనేటువంటి ఆవరణలో ఎప్పుడైతే ఆ భావాన్ని తీసుకుంటుందో, తీసుకొని ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రాణశక్తి అనక్కర్లే, ప్రాణ ఏదైతే ఉందో అది దీనికి ఈ క్యారియర్కి దోహదం చేస్తుంది. అంటే ప్రయాణానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ప్రాణము అందిస్తుంది. ఈ ప్రాణము, ఎయిరు, అది ఇచ్చిన భావము, ఈ మూడు కలిసి మార్గాన్ని తొలుస్తాయి. అక్కడ ఏం లేదు అసలు, ఆ ఫీల్డ్లోకి ఒక మార్గాన్ని తొలుస్తాయి. ఈ తొలిచేటువంటి విధానం ఎలా ఉంటుంది అని అంటే ఒక మెరుపులాగా ఉంటుంది. ఒక మెరుపును మనం కనుక అబ్జర్వ్ చేస్తే మెరుపుకి ఒక సెంట్రల్ పాయింట్ ఉంటుంది. సెంట్రల్ పాయింట్ నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఆ చీకటి ఆవరణలో ఇలా ముందుకెళ్తుంది. ఆ ముందుకు వెళ్ళే వాటిని కూడా మనం చూస్తే కొంత దూరం దాకా వెలుగు ఉండి ఆ తర్వాత వెలుగు యొక్క లైట్ ప్రయాణించేటువంటి మార్గం కనపడుతుంది. అలాంటి మార్గాన్ని ఏర్పరచుకునేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని కలుగజేసేది మనస్సు. ఆ కలుగజేసిన దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేది ఎయిర్ ప్లస్ ప్రాణ. ఈ మూడో కలిసి వస్తాయి. ఈ మూడో కలిసి వచ్చినప్పుడు అది కొంత దూరం వచ్చి అయిపోతుంది. ఎంత దూరం వస్తుంది అనంటే నీ ఎగ్జిస్టెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వస్తుంది. అంటే సపోజ్ నువ్వు ఇప్పుడు మెంటల్ లెవెల్లో ఉన్నావు. మెంటల్ లెవెల్లో ఉండేటువంటి గ్రాహక శక్తి కలిగిన అంశ వరకు వస్తుంది. ఆ అంశ దాకా అక్కడి నుంచి ఆ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంశ రిసీవ్ చేసుకుంటుంది. ఆ ప్రాణ అక్కడితో ఎండ్ అయిపోతుంది. బట్ ఇది కంటిన్యూసా అనంటే కంటిన్యూస్ కాదు. ఇట్ ఈస్ స్పార్క్ లైక్. ఆ భావము అందువల్ల మనకు వచ్చేటువంటి భావము ఎలా ఉంటుంది? స్పాంటేనియస్గా వచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మర్చిపోతాం. అంటే మర్చిపోయేటువంటిదో వచ్చినటువంటి దాన్ని గుర్తుంచుకునేదో ఏంటంటే మనస్సే. ఈ మనస్సు ఏ లెవెల్లో ఉన్నటువంటి అంశ దాకా వచ్చిందో ఆ అంశ తోటి ఉన్నటువంటి మెమరీ గుర్తుపెట్టుకోవాలి. అంశకే మెమరీ ఉంటుంది, ఆ అంశకే ఉన్న మెమరీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంటుంది, గుర్తు లేకపోతే అసలు మనం కింద దాకా రాదు, మన దాకా రాదు. మనము దాన్ని గమనించలేని స్థితిలో కూడా ఆ స్ఫురణ ఉండొచ్చు. కానీ ఆ స్ఫురణ ద్వారా మన దాకా మనం ఉన్నటువంటి లెవెల్లో ఉన్న అంశ దాకా వచ్చినటువంటి స్థితి ఏదైతే ఉందో అది తనతోటి పాటు తన మూలం నుంచి ఆ స్ఫురణకి కావలసిన ఒక్క కావలసినటువంటి సామర్థ్యాన్ని కూడా తీసుకొని వస్తుంది. ఆ సామర్థ్యంతో ఆ అంశ తను పొందినటువంటి భావాన్ని ఆ లెవెల్లో అది పనిచేసినట్లు చేస్తుంది. కానీ ఆ లెవెల్లో ఆ భావాన్ని ఏంతో వచ్చిందో, ఆ మనసు ఏం చెప్పిందో, ఆ అంశ ఏమి విన్నదో, ఆ విన్నదాన్ని అది ఎలాగూ కర్మని అక్కడ ఉన్నటువంటి ఆవరణలో ఉండేటువంటి కర్మభావాలని బయటికి నెడుతుంది. ఈ బయటికి నెడడానికి ఏదైతే కర్మ ఉందో మనసుకు తెలుసు. దానికి బయటికి నెట్టడానికి కావలసినటువంటి ప్రాణాన్ని, ఆ భావాన్ని క్యారీ చేసేటువంటి ఎయిర్ని
సామర్థ్యాన్ని అక్కడికి పంపిస్తుంది. వీటన్నింటికి బ్యాక్గ్రౌండ్ ఎవరంటే స్పిరిచువల్, అంటే ది స్పిరిట్ బిహైండ్ ది ఇండివిజువల్ అది ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు నెరవేరుస్తుంది. కాబట్టి దీంతో మనకు ఒక స్ఫురణ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ స్ఫురణ దేనికి వస్తుంది, ఎందుకు స్ఫురణ అని అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ మనస్సు యొక్క ఉద్దేశం తను అక్కడున్నటువంటి అడ్డంకుల్ని తొలగించుకొని తన మూలానికి వెళ్ళాలి. అది కదా దాని లక్ష్యం, తన మూలానికి చేరటమే. కాబట్టి ఆ మూలానికి చేరడం అనేటువంటి దాని కొరకు, ఎందుకు కొరకు అని అన్నారు. స్ఫురణ ఎందుకు అని క్వశ్చన్ చేశారు. తన మూలానికి చేరటం కొరకు ఆ స్ఫురణ ఎక్కడైతే మలినము కనపడిందో ఆ లెవెల్లో ఉన్న అంశ దాకా దాన్ని అందిస్తుంది. ఈ అందించినప్పుడు మనకు మెమరీ అనేది అందుకుంటోంది. దాని పక్కన ఉన్న ఇంటెలిజెన్స్ అనేటువంటి, మెమరీకి ఆనుకొని ఉన్న ఇంటెలిజెన్స్ అనేటువంటిది దాన్ని మన దాకా తీసుకొస్తుంది, మనకు కూడా అందిస్తుంది. అంటే అంశ, ఇంటెలిజెన్స్ ప్లస్ దాని చుట్టూ ఉండేటువంటి ఆవరణ, ఈ వీటి వల్ల మనకు ఆ స్ఫురణ మనకు అందుతుంది. ఈ స్ఫురణలు మనం గనక రికార్డ్ చేసుకుంటే ఆ రికార్డింగ్ వల్ల ఇది ఎంత దూరం పనిచేస్తుంది, దేని కొరకు వచ్చిందో మనకు అర్థమైంది. కాబట్టి ఇది ఎందుకు అనేది అర్థమైంది, ఫలితం ఏంటో అర్థమైంది, ఒక స్ఫురణకి ఫలితం ఏంటో అర్థమైంది, దాని పని ఏంటో అర్థమైంది. ఇది స్ఫురణ యొక్క లక్షణం. కానీ స్ఫురణకి కన్సల్టేషన్కి తేడా ఉంది. స్ఫురణ అనేది మన మూలంలో ఉన్న మనసు దగ్గర నుంచి వచ్చిందని స్ఫురణ అన్న. కన్సల్టేషన్ అన్నప్పుడు ఏ లెవెల్లో ఉన్నటువంటి అంశైనా సరే తనకంటే కింద ఉన్న లెవెల్కి సంభాషించగలదు. ఫలానా పని, ఫలానా విషయం నువ్వు చెయ్యాలి అని చెప్పగలదు. అది ఈ కంటిన్యూస్ థింగ్. కాసేపు మనకు ఒక విషయం గురించి డిస్కషన్ లాగా జరిగేటువంటి దాన్ని కన్సల్టేషన్ అంటాం. కన్సల్టేషన్ అన్నప్పుడు ఇద్దరున్నారు, లోవర్ లెవెల్ అంశ, హయ్యర్ లెవెల్ అంశ. దీనికి దానికి తేడా అర్థమైంది కదా. బట్ లోవర్ లెవెల్ అంశ చుట్టూ ఉన్న మనస్సు కూడా హయ్యర్ లెవెల్, దానికంటే హయ్యర్ లెవెల్లో మూలం దాకా వెళ్ళకపోయినా తనకంటే హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి స్పార్క్ని లోవర్ లెవెల్కి అందించగలదు. ఏమైనా జరుగుతాయి. ఇవన్నీ ఎలా కంట్రోల్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి, ఏమేం చెయ్యాలి అనేటువంటివన్నీ ఎం కోర్సు ద్వారా రకరకముల ఫోర్సులతో, రకరకముల పేర్లతో ఈ పనులు చేయటం అనేటువంటి విధానాన్ని ఎం కోర్సులో డిస్కస్ చేశారు. ఎం కోర్సు నేమ్స్ కనుక తీసుకొని మనము ఒకదానికి అర్థం రాసుకుంటూ వెళ్తే ఇవన్నీ వస్తాయి. ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేసింది, అక్కడ ఏమి వర్క్ చేసింది అనేటువంటి. అందుకోసమని ఎం కోర్స్ నేమ్స్లో బాగు చేయటం అని అంటే ఏమంటాము, రోగ నివారణ చేయటం. రోగము అంటే శరీరం తీసుకునేటువంటి బాధలే కాదు, అంతర్గతంగా ఉన్నటువంటి బాధలు కూడా రోగాలే. ఆ అంతర్గత బాధములతోటే మన అంతర్గతంగా ఉన్నటువంటి అంశ రోధిస్తూ ఉంటుంది. దానికే మనం ఏమంటున్నాం, రోర్షియా యాక్షన్స్ అంటున్నాం. రోర్షియా అంటే రోధించేటువంటి, రోరింగ్ చేసేటువంటిది, అరుస్తుంది, బాధపడుతుంది, అమ్మ వాయో ఇట్లా ఉన్నావు, నా పని ఏంది, నా సంగతి ఏంది అని. దానికి మనం ఏమంటున్నాము, మన మూలంలో నుంచి వచ్చేటువంటి ఫాల్స్ అనేవి ఇందాక మనం అనుకునేటువంటి స్ఫురణలు మూలం నుంచి వస్తాయి. ఆ మూలం నుంచి వచ్చేటువంటిని తీసుకొని మనము అక్కడ ఉన్నటువంటి అస్వస్థతని బాగు చేసుకుంటాం. దీనివల్ల అంటే అది నయం చేయడం, అదేమో తగ్గించడం, ఇదేమో నయం చేయడం. భయము నయం. కాబట్టి
ఈ స్ఫురణ గురించి ఇంకేమైనా పాయింట్ ఉంటే అడగండి. ఇంకోటి ఏదో అడిగారు మీరు అదట. అసలు రీచ్ అవ్వకుండా ఉండిపోయే స్ఫురణలు ఏమైనా ఉంటాయి? అవి రీచ్ అవ్వకుండా కాదు. సపోజ్ మనస్సు ఒక లెవెల్లో అస్వస్థత ఉంటే ఆ లెవెల్కి ఏదో ఒక స్ఫురింపజేసి దాన్ని బాగు చేయడానికి పనిచేస్తుంది. మన కాన్షియస్ మనము ఫిజికల్గా ఆ విషయం తెలుస్తుందా తెలియదా అనంటే మనం అప్పుడు ట్రాన్స్లో ఉండాలి ఒకటి. రెండవది అవి వర్క్ చేసే లెవెల్లో మన కాన్షియస్ ఉండాలి, మనం ఎదిగి ఉండాలి. అందాక ఎదగలేదు మనం, కానీ హయ్యర్ లెవెల్లో వర్క్ జరిగిపోతున్నాయి, జరుగుతాయి. దానికి ఏముంది? సంకల్పాలు ఉన్నాయి, నువ్వు సంకల్పం ఇచ్చావు, ఎం కోర్సులో ఒక సంకల్పం ఇచ్చావు, అదంతా హయ్యర్ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ రీచ్ ఆఫ్ హియరింగ్. కాబట్టి మనకు తెలియట్లా. కానీ మనకి ఎట్లా తెలుస్తుంది? వేడి చేసిందనో లేకపోతే ఏదో బాధ వచ్చిందనో మనకు తెలుస్తుంది. అమ్మో ఎందుకు వచ్చిందో అనుకుంటాము, కానీ లోపల వర్క్ జరిగింది, వర్కింగ్ తెలుస్తుంది, ఏదో వర్క్ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఆ స్ఫురణల వల్లనే. కాబట్టి స్ఫురణ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మనం తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలిసిన వాటినే మనం గమనించి రాసుకుంటున్నాం. ఈ విషయం తెలిసినవి అనేటువంటి స్ఫురణలు సాధకులకే కాదు, అందరికీ వస్తాయి. సామాన్య మానవులకి సాధారణంగా ఆస్మాస్ లెవెల్లో ఉండే హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి ఏదైనా స్ఫురిస్తుంది. ఆ స్ఫురించింది వాళ్ళు గమనించి రాసుకుంటారు, వర్క్ చేసుకుంటారు. కానీ మనకు వచ్చేటికల్లా మన లక్ష్యం ఏంటి? మన మూలానికి చేరటం. ఈ మూలానికి చేరటం అనేటువంటి లక్ష్యం కలిగినటువంటి మన అంతర్గత మనస్సు ఆ పని మీదనే ఉంటుంది. సిక్స్త్ సెన్స్ చెప్పింది అని అంటాం కదా, అది కాస్మిక్ కి సంబంధించి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక భావం కట్టడం అది ఎక్కడైనా అవచ్చు, ఇక్కడ ఎక్కడైనా అవచ్చు. సిక్స్త్ సెన్స్ కుడ్ బి వర్కింగ్ ఎనీవే, ఎక్కడి నుంచైనా చెప్పచ్చు అసలు. అవును. ఉంటుందా క్వశ్చన్ అందులో కంటిన్యూషన్ లో? ఎందుకు, ఏంటి, ఎలా అనేది ఎక్కడ కొడుతుంది అనే దానికి చెప్పారు. కాన్షియస్ కావచ్చు, అన్కాన్షియస్ కావచ్చు, ఇంకా పైన లోపల నుంచి కావచ్చు, మూలంలో ఉన్న మనసు నుంచి కావచ్చు. మూలంలో ఉన్న మనస్సు మనం స్థూలం దాకా ఉంటుంది, కాబట్టి వ్యాపించి. దాన్ని ఎక్కడి నుంచైనా చెప్పచ్చు. రెండోది ఎలా చెప్తుంది అంటే కన్సల్టేషన్ ద్వారా కావచ్చు, దాని యొక్క రిక్వైర్మెంట్ ని సజెస్ట్ చేయొచ్చు. మన కాన్షియస్ లెవెల్ ఎంత చెప్పా కదా ఎలా చెబుతుంది అని అంటే, బై వైరు అంటే రూట్ ఏర్పరచుకొని ఒక క్యారియర్ తో కలిసి ప్రాణంతో కలిసి ఫ్లోగా మన దగ్గరకు వస్తుంది. వైర్ ఏర్పడాలి, అక్కడ ప్రాణం ఉండాలి, అది క్యారియర్ ఉండాలి. ఇవన్నీ వస్తాయి, ఆటోమేటిక్ గా ఉంటేనే వస్తాయి. కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అవ్వకపోవచ్చు. మనసు తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది. అది ఏ లెవెల్కి పంపించాలో ఆ లెవెల్కి పంపించాలి. నీ దాకా రావటం రాకపోవడం అనేటువంటిది క్వశ్చన్ కానీ రాకుండా కూడా లోపల బోల్డ్ వర్క్ జరుగుతుంది. మనకు అందరికీ అనుభవమే. కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో జరుగుతుందని తెలుసు, కానీ ఏం జరిగిందో తెలియదు. కాబట్టి ఏదో జరుగుతున్నది అనేటువంటివన్నీ స్ఫురణల వల్లనే. ఎప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడు అనేది నిర్ణయించడం అసాధ్యం. ఎప్పుడైనా కావచ్చు, మెలకువలో కావచ్చు, జాగ్రత్తలో కావచ్చు. అది ఆ పాయింట్ కాదు, ఎప్పుడైనా జరగచ్చు. కానీ ఎప్పుడు జరుగుతుంది అనే దానికి క్వశ్చన్ ఏంటంటే, పై నుంచి కింద లెవెల్స్కి క్లియర్ చేసుకుంటూ వస్తుంది. వాడు పై లెవెల్లో క్లియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో క్లియరెన్స్ ఉంటుంది. అలా సపోజ్ మహాపరినిర్వాణలో క్లియర్ చేసింది, బికాస్ మహాపరినిర్వాణ ఇస్ ది ఫైనెస్ట్, దట్ ఈస్ ది ఈజియెస్ట్ ప్లేస్ టు యాక్సెస్ టు ఇవాల్వ్ రెండింటికి. కాబట్టి ముందు అక్కడ మొదలు పెడుతుంది, అక్కడ మొదలు పెట్టి అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది. కాబట్టి నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీకు ఫిజికల్లో వర్క్ జరిగినప్పుడు నువ్వు తెలుస్తుంది, తెలియదు. కాబట్టి ఒకవేళ నువ్వు మహాపరినిర్వాణ దాకా ఎదిగి మహాపరినిర్వాణ ఫిజికల్లో నువ్వు ఉంటే అది వస్తుంది. ఆ ఫిజికల్ నుంచి ఈ ఫిజికల్ దాకా స్ఫురణ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా రావచ్చు. ఎక్కడ మలినం ఉంటే ఆడికి వెళ్తుంది. ప్రాణము
అక్కడ దాకా సరఫరా అవుతుంది, అక్కడ క్లీన్ చేసుకుంటాం. మనం ఏమని చెప్పుకున్నాం అంటే నీరు పళ్ళ మెరుగులాగా ప్రాణము రోగ మెరుగు. ప్రాణము అస్వస్థత ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. అక్కడ అస్వస్థత అంటే మలినము. మలినం అస్వస్థతే. అందుకని మనం పేర్లు ఈజ్ అని పెట్టినాం. ఈజినెస్ కోసం ఎప్పుడు పనిచేస్తుంది మనస్సు. ఇప్పుడు ఈజ్ డిస్ ఈజ్ అంటే ఈజ్ లేనితనం. ఈజ్ లేనితనం దగ్గరికి ప్రాణం ప్రవహిస్తుంది. ఈజ్ లేని దగ్గరికి ప్రాణం ప్రవహిస్తుంది కాబట్టి ఈజ్ లేని దగ్గరకే ఆ ఎయిర్ అనే క్యారియరు ప్రాణంతో భావాన్ని స్ఫురణని తీసుకొని అక్కడ చేరుస్తుంది. అది అర్థం కానట్టుగా ఉంది. విషయం అర్థమైనట్టు ఉంది, అర్థం కానట్టుగా ఉంది. ఇంకా డౌట్ ఉంటే అడగండి. ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకు రిపీటెడ్ గా ఎందుకు వస్తుంది? ఒకసారి ఒకే కమాండ్ రిపీటెడ్ గా వస్తుందంటే అది రిమైండ్ చేస్తుందనా? ఇది రిమైండింగ్ అస్ రిపీటెడ్ గా వస్తుంది అనుకోండి. ఒకే విషయం పదే వస్తుంది. ఒకసారి వచ్చింది, కాస్త గ్యాప్ తర్వాత మళ్ళా వచ్చింది, మళ్ళా కాస్త గ్యాప్ తర్వాత మళ్ళా అదే రిపీట్ అవుతుంది అంటే ఇట్ ఇస్ రిమైండింగ్ అస్ టు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం అది ఎందుకు వస్తుందో చెప్పుకున్నాం కదా. మలిన రిమూవల్ కోసం వస్తుంది. కానీ అది శక్తివంతమైంది. అది మూలంలో ఉన్నటువంటి మనస్సు అనేటువంటిది శక్తివంతమైంది. అది తలుచుకుంటే అది క్లియర్ లేనితనం ఉండదు. కానీ మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు వస్తున్నది? రిపీటెడ్గా మలినం చేరుతుందని అర్థం. మలినం రిపీటెడ్ గా వస్తుందని లేకపోతే రిమైండ్ చేస్తుందని కాదు. మలినం రిపీటెడ్గా రావటం వల్ల అక్కడ రిపీటెడ్గా అది అక్కడికి రావాల్సి వస్తుంది. అంటే అర్థం మనము సంచితాన్ని వల్ల అది వస్తుంది. అక్కడ క్లియర్ అవ్వలేదని చెప్తాను. సంచితం వల్ల వస్తుంది. నువ్వు సంచితాన్ని కట్ చేయి, అప్పుడు క్లియర్ అయిపోతుంది. పూర్వజన్మ కర్మలు నశించబడదు అన్నారే, అది మళ్ళీ 10 సార్లు చేసుకోవాలి. అంటే పూర్వజన్మ కర్మలన్నీ నశించబడదు బంధాలు తొలగును అన్నారు మీరు నిన్న. అవును రెగ్యులేషన్ లో 11 అన్నాను. అవును, అది మాకు చాలా పనికొచ్చేది. ఆ రెగ్యులేషన్ చేయడం ద్వారా పూర్వజన్మ కర్మలన్నీ బంధాలన్నీ తొలగించబడదు. అది రిపీటెడ్ గా చేసుకోవడం వల్ల ఆ యొక్క యాక్టివిటీ తగ్గవచ్చు. అవును, రిపీటెడ్ గా చేసుకోవడం కోసమే దాన్ని ఆదివారణ్యంలో కలిపాము. సోమవారణ్యంలో ఈ 11వ నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం. సో ఆ కర్మలను తొలగించుకోవడం ద్వారా మాత్రమే ఇండిపెండెన్సీకి అవకాశం ఉంది. పూర్వజన్మ కర్మలన్నీ తొలగిన పిదపనే ఇండిపెండెన్సీకి ఇండిపెండెన్సీకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇండిపెండెన్సీ అనే పదమునకు అర్థము కాస్మాస్ లో ఉన్న మలినములు తొలగిపోయి నువ్వు 125 degrees ని ఒమిట్ చేస్తే ఇండిపెండెన్సీ నీకు వచ్చింది. డిపెండెన్సీ లేదు. ఇప్పుడు పూర్వజన్మ కర్మలు ఉన్నట్టా లేనప్పుడు లేవు. ఇండిపెండెన్సీ వచ్చిందంటే పూర్వజన్మ కర్మలు లేవు. కానీ ఇంటర్నల్గా నీవు ఇండిపెండెంట్ అయినప్పటికీ నీ ఒరిజినల్ ప్లేస్కి తృప్తి స్థానానికి వెళ్ళడం పూర్తి కాల. కానీ ఆ ప్రయాణం ఉంది. ఇంకా ఇండిపెండెన్సీ తరువాత ఇంకా ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం మనం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అదంతా ఆలోచించాలి. ఓన్లీ ఇండిపెండెన్సీ వస్తే సరిపోదు. చాలా రిపీట్ అని అడిగారు కదా చలపతి గారు. ఇందాక అనుకున్నాను వస్తుంది ఒక దగ్గర క్లీన్ అయింది ఒక లెవెల్లో, అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అలా పైనుంచి కింద దాకా క్లీన్ చేసుకుంటూ వస్తుంది అంటున్నాం. సో ఈచ్ లెవెల్లో క్లీన్ అయినప్పుడు మళ్ళీ మనకి కనుక ఇన్ఫర్మేషన్ వస్తే అది రిపీట్ అవుతున్నట్ట. అవును, అయినట్టే. కానీ హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అడ్డంకులు తొలగిపోవటానికి హయ్యెస్ట్ ఫోర్స్ కావాలి. హయ్యెస్ట్ ఫోర్స్తో తొలగిపోతుంది. ఇక్కడ హయ్యెస్ట్ ఫోర్స్ తోటి పాటు పిట్యూటరీ వర్కింగ్ కూడా కావాలి. ఎందుకని ఎప్పటికప్పుడు సపోజ్ మనము ఒక 100 మైళ్ళ దూరం వరకు కండెన్స్ చేసాం, వచ్చింది, దాన్ని తొలగించావు. ఇంకా ఆ పైన ఏమైనా ఉందేమో, అక్కడి నుంచి కూడా కండెన్స్ చేయాలి.
లేదా అక్కడ పైన ఎక్కడో మొదలు పెట్టావు, నీ కండెన్సేషన్ వల్ల ఇక్కడికి వచ్చేట్లా కాన్సన్ట్రేట్ అయిపోయి ఇంకా ఫర్దర్ కండెన్సేషన్ పిట్యూటరీకి చేత కాలేదు. అప్పుడు ఉన్నంత వరకు తొలగిస్తే ఆ కర్మబంధాలని నెక్స్ట్ మళ్ళీ పిట్యూటరీకి యాక్టివిటీ వస్తుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ స్పేస్ ఏర్పడింది. తొలగించిన తర్వాత అక్కడ ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని మళ్ళీ షింక్ చేసి ఇంకొంచెం సెంటర్గా చేర్చే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంకొంచెం క్లియరెన్స్ కోసం ఫర్దర్ యాక్టివిటీ అవసరం అవుతుంది. అప్పుడే అట్లాగైనా ఉండొచ్చు కదా. అదర్వైజ్ నెక్స్ట్ లెవెల్కి వచ్చి నెక్స్ట్ లెవెల్లో తీయచ్చు అలా. అందుకనే మనకు ఏం చెప్పారు, మనకు ఉన్నటువంటి సుమారుగా 20,000 నామములకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్లాట్ అరేంజ్ చేశారు. ఆ స్లాట్లో ఆ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూ మాలిన్యములు మళ్ళీ వస్తే మళ్ళీ తొలగిస్తుంది అని ఒక ఫండమెంటల్ పాయింట్ ఒకటి మనకు ఉంది. ఫైనల్లీ అల్టిమేట్ గోల్ చేరేంత వరకు ఎప్పుడు ఎక్కడ ఏ లెవెల్లో ఎంత మలినం ఉన్నా ఆ సెంటర్ లో ఉన్న ప్రాణ యాక్టివేట్ రెక్టిఫై అవుతూ ఫర్దర్ గ్రోత్ అనేది మనం పొందుతూ ఉండడం. అయితే వీటిల్లో కొన్ని గమనికలు వచ్చే స్ఫురణమే, కొన్ని గమనికలు రాని స్ఫురణలు ఉంటాయి. హైయర్ లెవెల్స్ జరిగేవి దాదాపుగా మన గమనికలు ఉండవు. ఫిజికల్ గా వచ్చేవి మనకి కొన్ని అర్థమైనట్టు ఉంటాయి, మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసేదానికి రావు, భావాలు బయటికి రావు. అయితే ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంటుంది. ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతుంది మన యోగంలో. ఎందుకని అంటే వీఆర్ రెగ్యులర్లీ గెటింగ్ ప్రాణ ఫ్రమ్ ది సోర్స్. ఇది కంటిన్యూస్. అటు కంటిన్యూస్ గా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడైతే కంటిన్యూస్ ప్యూరిఫికేషన్ అయిపోయింది అనుకుంటే ఈ శరీరం ఉండదు. ఈ శరీరం పోయిందాకా నీలో మలినాలు ఉన్నట్టే, ఎంతో కొంత కొన్ని ఇంకా ఫర్దర్ పైకి వెళ్ళడానికి ఆర్బిట్ లో ఉండి కూడా పనిచేస్తున్నాం కదా. మరి అన్ని మలినాలు క్లియర్ అయిపోయాయి, నీకు బాడీ ఉంది అంటున్నాం కదా. కానీ బాడీ ఉన్న తర్వాత కూడా ఆర్బిట్ లో పనిచేస్తున్నా. అది ఏదరికి బాడీ, శరీరం బాడీ కాదు, శారీరకమైన పంచభూత బాడీ కాదు, అది ఏదరికి బాడీ. ఈ బాడీ అన్ని మలినాలు క్లియర్ అయిపోయిన తర్వాత ఈ బాడీ ఉండదు అన్నాం. కానీ అన్ని మలినాలలో కొన్ని ఆర్బిట్ లో క్లియర్ చేసిన మలినాలు లేవుగా. మరి ఆర్బిట్ లో కూడా బాడీ ఉందిగా, ఎదురికి బాడీ ఉందిగా. అవును. కానీ ఎదురికి బాడీకి ఫిజికల్ బాడీకి ఈ ఫిజికల్ బాడీ ఎప్పుడు వదిలేస్తామంటే 10 years కంప్లీట్ అయితే వదిలేస్తాం. అది కదా కండిషన్. 10 years కంప్లీట్ అయితే పాంచభౌతిక బోధన వదిలేస్తాం. ఎదురికి బాడీ ఉంటుంది. ఎదురికి బాడీలో వర్క్ ఆమెనే ఉంటుంది. కానీ ఈ శరీరం వదిలేసినంత మాత్రమున మన యోగం పూర్తయినట్టు కాదు. ఈ శరీరములో ఎదరికలో ఉన్న మలినములు కూడా మనం తీసేసుకోవాలి. ఆ తర్వాతనే ఎదరికలో ఉన్న మలినములు కూడా తీసేసుకున్న తర్వాతనే మనము ఎక్కడికి వెళ్తాం, అంటే హైలోబ్స్ పాయింట్కి వెళ్తాం. ఈ హైలోబ్ అనేది ఎనర్జీలెస్ పాయింట్. ఎనర్జీలెస్ పాయింట్కి వెళ్తే అప్పుడు ఎనర్జీ ఫామ్ ఉండదు, క్వాలిటీ ఫామే ఉంటుంది. క్వాలిటీ ఫామ్ మనం చెప్పుకున్నట్టుగా ఫర్దర్ ఎవల్యూషన్ కావాలి. రాశి రెగ్యులేషన్స్ లో ఎనర్జీ ఫామ్ మొత్తం క్లియర్ చేస్తుంది. క్వాలిటీ ఫామ్ లో మరి ఎప్పుడైతే రాశి రెగ్యులేషన్స్ అన్ని అయిపోయినాయో ఈ ఎనర్జీ ఫామ్ లేదు కదా. ఎనర్జీ ఫామ్ ఉన్నది, లేదని కాదు. కానీ అందులో ఇంకా రాశి చక్రం ద్వారా మనము తీసేసేటువంటి పాయింట్స్ ఏంటంటే భావములను తీసేసాం. భావములు ఎంత దాకా ఉంటాయి అంటే ఫుల్ వేవ్, హాఫ్ వేవ్, క్వార్టర్ వేవ్, 1/8 క్వార్టర్. 1/8 కంటే కూడా తక్కువ ఉన్నటువంటి చిన్న అలలు ఉంటాయి. అవన్నీ మనం సెకండ్స్ రెగ్యులేషన్ ద్వారా క్లియర్ చేసి అదే రకరకాల పద్ధతుల్లో క్లియర్ చేసుకుంటూనే ఉంటాం అన్నిటినీ. ఇవన్నీ చిన్న అలలు, ఒక అల కూడా ఉండకూడదు, చిన్న అల కూడా ఉండకూడదు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఆ స్థాయికి వెళితేనే మనకు అప్వర్డ్ జర్నీ వస్తుంది. అప్వర్డ్ జర్నీలో ఇవన్నీ అడ్డంకులే. ఈ అప్వర్డ్ జర్నీలో చిన్న అలలు కూడా లేకుండా ఉండటం కోసము స్టార్ యాక్టివిటీ ఉంది.
కాబట్టి ఏదైతే జ్ఞానంగా మారిందో ఆ జ్ఞానాన్ని హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి స్టారు అబ్జార్బ్ చేసుకుంటుంది, పీల్చుకుంటుంది. బట్ కింద మళ్ళీ కింద ఉండిపోతాయి. అలాగే మళ్ళీ ఆ పీల్చుకునే దానిలో వచ్చేటువంటి మల్లెములతో పాటు వచ్చేటువంటి జ్ఞాన పార్టికల్స్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్న స్టార్ మళ్ళీ పీల్చు. అలాగూ ఆ 10 స్టార్ వైబ్రేషన్స్, స్టార్ యాక్టివిటీస్ ద్వారా మళ్ళీ క్లియర్ అవుతుంది. ఇంకొక రకం, ఎన్నో రకాల ప్రాసెస్. 3 చెప్తారు కదా, యురేనస్ నెప్ట్యూన్ యాక్టివిటీస్, స్టార్ యాక్టివిటీ. అప్వర్డ్ జర్నీలా? అప్వర్డ్ జర్నీ స్టార్ యాక్టివిటీ అంటే అప్వర్డ్ జర్నీ. అందుకని మనకు వృత్తము, రహితము, తారక యాక్టివిటీ అనేది అందుకు పెట్టారు. అది ఈ యోగంలోనే ఉంది ఆ తారక యాక్టివిటీ అనేది. ఓకే, అయిపోయింది, ఆపేస్తాను. ఒక్క నిమిషం.